హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే మా మేడ మీద మేము వేసినటువంటి తోటకూర అనమాట. దీన్ని యాక్చువల్గా అయితే మేము ఒక్క విత్తనం అయితే ఉంచాను. లాస్ట్ టైం వేసినప్పుడు ఒక మొక్కను వదిలేసాను తీయకుండా. అది ఏమైందంటే దానంతట అదే విత్తనాలను జనరేట్ చేసుకొని గాలికి టబ్లో అవే పడి అవే వచ్చాయి. మళ్ళీ విత్తనాలు రెండోసారి వేయాల్సిన అవసరం లేదు తోటకూరకి. మిగిలిన దేనికి కూడా ఇలా అవ్వండి, మెంతులకు కానీ వేరే ఆకుకూరలకి ఇలా అవ్వదు. ఒక్క తోటకూరకు మాత్రం మనం అలా హార్వెస్ట్ చేసేటప్పుడు ఒక కాడ వదిలేసామంటే దానికి అదే విత్తనాలు జనరేట్ చేసుకుంటుంది. గాలికి ఆ పక్క పడి దాని అంతా ఏ విత్తనాలు వచ్చేస్తాయి అన్నమాట, మొలకలు వచ్చేస్తాయి. సో ప్రాబ్లం ఉండదు. ప్రత్యేకంగా మనం విత్తనాలు వేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇవన్నీ అలా వచ్చినవి ఇవన్నీ. కానీ ఇప్పుడు మనం ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, యాక్చువల్లీ ఈ వీడియో చేయడానికి కారణం, నేను ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూశాను. చాలా బాధ అనిపించింది. ఏంటంటే మనం హెల్త్ కోసమే మెయిన్ ఆకుకూరలు తింటాం. పిల్లలు తినకపోయినా సరే బలవంత పెట్టి మరీ తినిపిస్తాం వీటిని మనం. చాలా అవసరమైతే వాళ్ళని కొట్టైనా సరే ఇది పెడతాం. కానీ నాకు చాలా రోజులు బట్టి ఈ డౌట్ ఉంది. ఆ వీడియో చూసాక క్లియర్ అయింది. ఏంటంటే వాళ్ళ దగ్గర అంత ఫ్రెష్గా ఉంటాయి, మన ఇంటికి తీసుకొచ్చి ఒక 10 నిమిషాలు పక్కగా పెట్టంగానే అవి వెళ్ళిపోతాయి. ఏంటి ఎలా ఉంటున్నాయి అనుకున్నా. ఆ వీడియోలో ఏంటంటే వాళ్ళొక పైన ఒక స్ప్రే చేస్తున్నారు. వాళ్ళు స్ప్రే చేయగానే ఆకులు ఒళ్ళిపోయిన ఆకులు కూడా మళ్ళీ ఫ్రెష్గా కనబడుతున్నాయి. సో అందుకని మనకు అవి ఇంటికి రాగానే అలా అయిపోతున్నాయి అనమాట. సో నాకు అది చూసాక అనిపించింది, ఎంత బలవంతంగా నేను పిల్లలకు పెడుతున్న ఫుడ్ కూడా ఎంత కెమికల్ ఫుడ్ పెడుతున్నాను అనిపించింది. నిజంగా నాకైతే భయం వేసింది. అది చూస్తేనే భయం వేసింది. ఎందుకంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ సంగతి ఓకే తెలుసు, వాటిలో ఏదైతే కెమికల్స్ వేస్తున్నారని తెలుసు. కానీ ఆకుకూరల్లో కూడా అని నాకు డౌట్ వచ్చింది. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా పెరిగినవి ఇంత పెరిగాయి. ఇవి తీసాక మెంతులు వేస్తాం. మెంతులు అయ్యాక మళ్ళీ అలా విత్తనాలు అనమాట వేస్తూనే ఉన్నాం. అందుకే అప్పటి నుంచి ఆకుకూరలు బయట కొనడం మానేసి ప్యూర్గా ఇంటిపైనే ఒక 3 టబ్బులు తీసుకున్నాం. ఆ 3 టబ్స్ వచ్చేసి నాకు 200 తీసుకున్నారు. నేను ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్ నుంచి ఇంతే బయట కొనుక్కున్నాను అనమాట. మీరు కూడా మీ ఇంటి డాబా పైన ట్రై చేయండి, బయట అవాయిడ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.